హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్. హాయ్ అండి, అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉగాది అండి. చూస్తున్నారు కదా గాయస్, మేము లేవక ముందే మా అమ్మ అయితే అన్నీ రెడీ చేస్తుందండి. ఇంకా అందుకని చెప్పి నేను ఫాస్ట్గా కెమెరా తీసుకొని ఇంకా వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా మా అమ్మ అయితే పొంగలు అంటారు కదా, స్వీట్ రైస్, దాన్ని ఏదో సంథింగ్ అంటారు, ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట. దానికోసం బెల్లం పగలగొడుతుంది. మా అమ్మ అది ప్రిపేర్ చేస్తుంటే మా బ్రదర్ అయితే ఇంకా స్నానం చేసి ఇంకా దేవుడికి కుంకుమ అదంతా పెడుతున్నారనమాట. ఇంకా మా తమ్ముడు అది చేస్తుంటే ఇంకా మా అమ్మ బెల్లపన్నం రెడీ చేస్తుంది. ఇంకా బెల్లపన్నం అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే అన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట పచ్చడి కోసం. ఇవన్నీ పచ్చడి కోసం అండి. చూస్తున్నారు కదా పచ్చడి, మా అమ్మ ఉగాది పచ్చడి అయితే రెడీ చేస్తుందండి. మా ఉగాది పచ్చడి రెడీ చేసేలోపు నేను ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను అందరికీ. ఇప్పటిదాకా 2025లో 3 months వేస్ట్ అయిపోయిందండి. జనవరి నుంచి మార్చి దాకా ఇప్పటిదాకా అయితే 3 months అయిపోయింది. చాలామంది ఫీల్ అవుతున్నారనమాట, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అది ఇదని. మనం ఫీల్ అయితే ఏం రాదండి. టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కెరియర్ మీద ఫోకస్ చేసి ఇప్పటి నుంచి కెరియర్ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరం కెరియర్ మీద ఫోకస్ చేసి పైకి వద్దాం. ఇంకా టైం వేస్ట్ కాకుండా చూసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇంకా మా అమ్మ అయితే పూజ స్టార్ట్ చేసింది. ఉగాది మన అందరి జీవితాల్లో కొత్త ఆశలతో పాటు ఆరంభాలను తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దయచేసి కెరియర్ మీద ఫోకస్ చేయండి. అయితే ఈ పూజలో ఇవన్నీ పెద్ద నమ్మకం లేదు. మా అమ్మ అయితే చాలా నమ్ముతుంది. ఇంకా మా అమ్మ అయితే పూజ చేయడం అయిపోయేసరికి నేనైతే వెళ్ళి స్నానం చేసి వచ్చానండి. ఇంకా మా అమ్మ పూజ చేయడం అయిపోయింది. ఇంకా నేనైతే ఫాస్ట్గా స్నానం చేసుకొని సూర్య నమస్కారానికి వెళ్ళాను. నేను నమ్మేదల్లా ఒక్కటే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏ మనిషి అన్నానికి ఏడవకూడదని చెప్పేసి నేనైతే మొక్కుతా సూర్యునికి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు కోటీశ్వరులు కాకపోవచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపేది ఆ సూర్యుడు ఒక్కడే కాబట్టి అందుకని చెప్పి నేను సూర్యుని అయితే మొక్కుతా ప్రతిరోజు. నేను కూడా అలా దేవుని దగ్గరికి వెళ్ళి నమస్కారం అయితే చేసుకున్నా అండి. హాయ్ అండి అందరికీ, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మా అమ్మ చేసిన ఉగాది పచ్చడి అండి, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంది. అందరికీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా,
2025 స్టార్ట్ అయ్యి 3 మంత్స్ అయిపోయింది. కానీ అది మన తెలుగు వాళ్ళ పండగ కాదు. ఉగాది అనేది మన తెలుగు వాళ్ళ పండుగ. ఇప్పటి నుంచైనా మన లైఫ్ మీద, మన కెరియర్ మీద ప్రతి ఒక్కరం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి అందరం ముందుకెళ్దాం. మళ్ళీ ఇంకోసారి అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.